ఇప్పుడు మన నార్మల్ కంప్యూటర్ తీసుకుంటే, ఇది బిట్స్ అయితే యూజ్ చేస్తదనమాట. మన డేటాని స్టోర్ చేసుకోవడానికి. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది క్యూబిట్స్ అయితే యూజ్ చేస్తదనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆన్, ఆఫ్ చేయడానికి మామూలు కంప్యూటర్‌లో అయితే 0, 1 అయితే యూజ్ చేస్తాం గదా! కానీ ఈ క్యూబిట్స్ అనేది ఏంటంటే 0ని, 1ని ఒకేసారి అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసి అయితే చూపెడతదనమాట. ఎన్నో చేయగలిగే సత్తా ఉన్నప్పుడు ఒక్కదాంతో ఎందుకు ఆగాలి? చేతులు రెండున్నప్పుడు ఒకే పని ఎందుకు చేయాలి? అంటే సూపర్ పొజిషనింగ్ అని అయితే అంటాం అనమాట. అండ్ ఇవి వచ్చేసి చాలా సెన్సిటివ్ అనమాట. ఇవి ఎందుకు సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఒక చిన్న టెంపరేచర్ చేంజ్ వచ్చిందనుకోండి రూమ్‌లో, ఇది ఇచ్చే కాలిక్యులేషన్స్, ఇందులో స్టోర్ అయిన డేటా చాలా మ్యానిపులేట్ అయితే అయిపోద్దనమాట. ఆ చిన్న టెంపరేచర్ చేంజ్ వల్ల. సో, ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి. కానీ ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ వీటిల మీద చాలా వర్క్ అయితే చేస్తుంది. కానీ ఇవైతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇవి రావడానికైతే చాలా టైం పడతది. బట్ వచ్చాయంటే ఇవి చాలా వేస్‌ని, చాలా డోర్స్‌ని అయితే ఓపెన్ చేస్తది టెక్ వరల్డ్‌కి. సో, ఇలాంటి టెక్ కంటెంట్ నచ్చుంటే మా ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే ఫాలో అయితే అవ్వండి.